యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరట అందరికీ శుభాభివందనాలండి. ఏప్రిల్ నెల 9వ తారీఖులోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 7వ వచనము. నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ఈ వాక్యము మన వినికుడిలో దీవించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక రోజును మా జీవితాల్లో మాకు దయచేసినందుకు వందనములు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని, ఎవరైతే మీకు దూరంగా ఉంటున్నారో, వాక్యము ఎరిగి కూడా లోకానుసారంగా జీవిస్తున్నారో, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమని మీ వాక్యము సెలవిస్తోంది. మంచి చేయాలన్నటువంటి కోరిక ఉన్నప్పటికీ చేయకూడనటువంటి కీడే చేస్తున్నటువంటి వ్యక్తుల వలె ఆయా సందర్భాల్లో ఉంటూ ఉన్నాం. మా దేవుడవు నీవే, మమ్మల్ని విడిపించగలిగిన శక్తివంతుడవు నీవే. కనుక ఎవరైతే బలహీనులుగా ఉన్నారో లోకాశల నుండి నీ బిడ్డలను విడిపించండి. అనేక మార్లు మేము విడిచిపెట్టాలి, మారాలి, వదులుకోవాలి అని అనుకున్నప్పటికీ అవి విడిచిపెట్టలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో అట్టి వారికి మీరు శక్తినిచ్చి, బలమునిచ్చి, వాటిని విసర్జించగలిగినటువంటి శక్తితో నీ బిడ్డలు నింపమని మీ సేవకుడుగా అడుగుతూ ఉన్నాను. అలాగనే కుటుంబ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారి ఇంటిలో సమాధానము దయచేయండి, నెమ్మదిని దయచేయండి, కుటుంబంలో ఐక్యత దయచేయండి, ఆ ప్రేమ దయచేయండి. ప్రభువా, నిమ్మళపరుచువాడవు నీవు, కార్యకార్యవు నీవు. కనుక ఏ కుటుంబంలో సమాధానము లేదో అట్టి బిడ్డలకు, అట్టి కుటుంబానికి మీరు సమాధానము దయచేయండి. ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్యములతో బాధపడుతున్నారో అట్టి వారిని ప్రభువా మీరు స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందని మీ లేఖనం సెలవిచ్చి ఉన్నారు. కనుక ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యముతో ఉన్నారో అట్టి వారిని ప్రభువా మీరు విడిపించి స్వస్థపరిచి వారి యొక్క జీవితాలకు చక్కటి ఆరోగ్యములు దయచేసి, ఆయుష్ను ప్రభువా మీరు దయచేసి మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీరే ఓపికనిస్తున్నారయా, బలమునిస్తున్నారు, శక్తినిస్తూ ఉన్నారు. ఎప్పుడు నీరసం వచ్చినా తండ్రి నీవే ఉన్నావని ఆ బిడ్డలు తలుచుకొని వారు పనులు చేసుకుంటున్నప్పుడు ఎక్కడ లేనటువంటి బలం ఇస్తున్నారయా. ఒక్కొక్క బిడ్డ నీరసముగా ఉన్నప్పటికీ ఆ పనంతా చేయగలుగుతుందంటే అది మీరిచ్చే బలము, మీరిచ్చే శక్తి ప్రభువా. ఇంకా బలపరచండి, ఆరోగ్యము దయచేయండి, వారి స్థితిగతుల్లో మార్చండి. దూర ప్రాంతములో వారు ఉంటుండగా తండ్రి వారి హృదయమునకు ఆదరణ, ధైర్యమును మీరు దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఈరోజంతా సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.